అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026ను పురస్కరించుకుని ప్రముఖ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ యువ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో ఈకో టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగ నిపుణురాలు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దండుబోయిన సుజాతను ఘనంగా సత్కరించారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తూ పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తున్న ఆమెకు భారతీయ నారీ శక్తి పురస్కారం 2026ను ప్రదానం చేశారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ ఆదర్శవంతమైన జీవనాన్ని సాగిస్తున్నందుకుగాను ఆమె దంపతులకు ఆదర్శ దంపతులు అవార్డును అందజేశారు. సుమారు 100 సంవత్సరాల క్రితం రావు చిన్నారావు కడియం ప్రాంతంలో నాటిన నర్సరీల చారిత్రక వారసత్వాన్ని తానింకి చిన్న సూరన్న సుబ్బయ్య మనవరాలుగా దండుబోయిన కుటుంబ వారసురాలిగా సుజాత నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం మొక్కల పెంపకానికే పరిమితం కాకుండా దానిని ఈకో టూరిజం హాస్పిటాలిటీ విద్యారంగాలతో అనుసంధానించి పర్యావరణ హిత పర్యాటకానికి ఆమె కొత్త ఊపిరి పోశారు. ఒక విద్యావేత్తగా ఆమె చేస్తున్న కృషి పర్యావరణంపై యువతకు అవగాహన కల్పించడంలో, నర్సరీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తరాలనాటి నర్సరీ వారసత్వాన్ని గుండెలకు హత్తుకుని ప్రకృతిని ప్రేమిస్తూ సాగుతున్న ఆమె ప్రయాణం అభినందనీయమని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పురస్కారాలు నర్సరీల ఖ్యాతిని మరింత ఇనుమడింపచేస్తాయని పలువురు పర్యావరణవేత్తలు, నర్సరీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డులను అందుకున్న అనంతరం సుజాత మాట్లాడుతూ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాలను అందుకోవడం గర్వంగా ఉందని, మా పూర్వీకులు అందించిన పచ్చని వారసత్వాన్ని కాపాడుతూ ఈకో టూరిజం ద్వారా ప్రకృతి విలువలను భావితరాలకు అందించడమే నా ప్రధాన లక్ష్యమన్నారు. శ్రీమతి డి సుజాత గారు ఎంకే, ఎంకామ్, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసి ఎకో టూరిజం అండ్ హాస్పిటాలిటీ నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంఘ సేవకురాలు, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేస్తూ ఈనాటి భారతీయ నారీ శక్తి పురస్కారం అందుకుంటున్నారు.